హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్లౌడ్ బై మూవీ రివ్యూస్. మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని చూడండి, లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి. ఈ రోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ వచ్చేసరికి కిల్ అంటే నేను ఎవరినో చంపమని చెప్పట్లేదు, అది మూవీ నేమ్ అన్నమాట. ఈ కిల్ మూవీ వచ్చేసి బాలీవుడ్ వాళ్ళు రిలీజ్ చేసింది. ఇది హిందీ లాంగ్వేజ్ లో అవైలబుల్ గా ఉంది. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే ఇద్దరు ఎన్సీఎఫ్ కమాండర్స్ ట్రైన్ ఎక్కుతారు. ఈ సినిమా మొత్తం ట్రైన్ లోనే జరుగుతుంది. విలన్స్ గ్యాంగ్ కూడా ఉంటారు. హీరో ట్రైన్ లో ఉన్న వాళ్ళని సేవ్ చేయడానికి ఫైట్ చేస్తుంటాడు. విలన్స్ ట్రైన్ లో ఉన్న వాళ్ళని చంపడానికి ట్రైన్ లో ఎక్కింటారు. ఈ సినిమా మొత్తం ఫుల్ బ్లడ్ బాత్ ఉందన్నమాట. అంటే విలన్స్ ఎంత క్రూయల్ గా ఉంటారో విలన్స్ కన్నా ఎక్కువ క్రూరంగా హీరో ఉంటాడు అన్నమాట. కామన్ పీపుల్ ని సేవ్ చేయడానికి అండ్ విలన్స్ ని చంపడానికి. వైలెన్స్ మరీ ఎక్కువగా ఉంది. సెన్సిటివ్ పీపుల్ అండ్ చిన్న పిల్లలు ఈ మూవీని అస్సలు చూడకండి. చాలా గుండె ధైర్యం కావాలి ఇలాంటి మూవీ చూడడానికి. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసరికి నిఖిల్ నాగేష్ భట్ అని. వారు ఈ సినిమా కథని చాలా బాగా రాసుకున్నారు అండ్ బాగా తీశారు కూడా. ఈ సినిమాలో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినాయి. ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్ వచ్చేసి లక్ష్య, రాఘవ్ జుయల్, ఆశీష్ విద్యార్థి అండ్ తన్యా మనిత్కల నిర్వహించారు. రాటీ మహమ్మద్ గారు సినిమాటోగ్రఫీ చేశారు. వారి కెమెరా వర్క్ సూపర్ గా ఉంది. ఎందుకంటే ఒకే ట్రైన్ లో తీయాలి. ట్రైన్ ఇస్తే వేరే ఎక్కడ స్పేస్ కూడా లేదన్నమాట. బట్ ఆ ట్రైన్ లో కూడా విజువల్స్ ని చాలా బాగా చూపించారు. రా అండ్ రస్టిక్ గా ఉన్న విజువల్స్, కెమెరా వర్క్ చాలా బాగుంది. బీజిఎం గుడ్ అన్నమాట. ఈ సినిమాకి యాప్ట్ గా ఉంది బీజిఎం. ఈ సినిమాని ధర్మ ప్రొడక్షన్స్ అండ్ శిక్ష ఎంటర్టైన్మెంట్స్ రెండు ప్రొడక్షన్ హౌసెస్ కలిసి నిర్మించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమా ఎడిటర్ వచ్చేసరికి శివ్ కుమార్ వి పనిక్కర్. ఎడిటింగ్ చాలా బాగుంది. ఎక్కడ బోర్ కాకుండా 1 hour and 50 minutes కంతా సినిమాని కంప్లీట్ చేసేసారు. ఎక్కడ బోర్ అనిపించదు. యాక్షన్ మూవీ లవర్స్ ఈ సినిమాని బాగా ఎంజాయ్ చేస్తూ మూవీ చూడొచ్చు. ఈ సినిమాకి నా వర్షన్ ఆఫ్ రేటింగ్ వచ్చేసరికి 3.5 out of 5. ఈ సినిమా చూసిన వాళ్ళు మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. చూడని వాళ్ళు అంటే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది. చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.